ఇప్పుడే 'సుహాస్' గారి 'హే భగవాన్' సారీ 'హే బలవంత్' సినిమా చూసొచ్చా. ఒకసారి 'హే భగవాన్' అని ఫిక్స్ అయ్యాక తర్వాత ఏ టైటిల్ పెట్టినా అలవాటవ్వడానికి టైం పడతది. ఆ సెన్సార్ ఇష్యూస్ పక్కన పెట్టి 'సుహాస్' గారి విషయానికొస్తే లాస్ట్ 3 సినిమాలు అటు బాక్స్ ఆఫీస్ దగ్గర, ఇటు కంటెంట్ పరంగా 2 విధాలుగా ఇంప్రెస్ చేయలేదు. కానీ ఈ 'హే బలవంత్' అనే సినిమాని చాలా పర్సనల్‌గా తీసుకున్నారని ప్రమోషన్స్‌లో క్లియర్‌గా తెలుస్తుంది. ట్రైలర్ కూడా చాలా ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేసింది. అండ్ వీళ్ళేదైతే బిజినెస్ అని ప్రమోట్ చేశారో ఆ క్యాంపెయిన్ బాగా వర్క్ అయింది. మరి 'సుహాస్' గారు కమ్‌బ్యాక్ ఇచ్చారో లేదో తెలుసుకోబోయే ముందు, మీరు మన ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే అందరికంటే ముందు రివ్యూస్ ఇచ్చేది మనమే కాబట్టి అండ్ నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకోండి. కమింగ్ టు ద స్టోరీ లైన్, వాళ్ళ నాన్న బిజినెస్‌ని ఎలాగైనా టేక్ ఓవర్ చెయ్యాలి అని కృష్ణ ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకొక సైడ్ పొలిటీషియన్ పీవీపీ ఎలాగైనా ఈసారి ఎలక్షన్స్‌లో సీటు దక్కించుకోవాలని ట్రై చేస్తూ ఉంటాడు. ఈ 2 ట్రాక్స్ ఎలా కలిసాయి? అసలు కృష్ణ వాళ్ళ నాన్న చేస్తున్న బిజినెస్ ఏంటి అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్, సాంగ్స్ అండ్ బీజీఎం బై వివేక్ సాగర్. మన టాలీవుడ్‌లో ది మోస్ట్ అండర్ రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా అని అడిగితే ఆ లిస్ట్‌లో ఫస్ట్ ఉండే పేరు వివేక్ సాగర్‌దే. అసలు ఈ సినిమాలో బీజీఎం ఉంటది భయ్యా! ర్యాంప్ ఉంటది. నార్మల్ ఎలిమెంట్స్‌ని కూడా తన బీజీఎంతో నెక్స్ట్ లెవెల్‌కి తీసుకొని వెళ్తాడు. ఇంకొక ట్విస్ట్ రివీల్ అయ్యే టైంకి అండ్ ఇంటర్వెల్‌లో కొట్టిన ట్రాక్‌కి మన బాడీ ఆటోమేటిక్‌గా ఊగిపోద్ది. నెక్స్ట్ పాజిటివ్ ఈస్ యాక్టర్ సుదర్శన్ కౌంటర్స్ అండ్ కామెడీ టైమింగ్. విత్ డ్యూ రెస్పెక్ట్ టు సుహాస్ గారు, అసలు ఈ సినిమాకి హీరో సుహాస్ గారు కాదు. సుదర్శనే ఈ సినిమాకి మెయిన్ హీరో. తన క్యారెక్టర్ ఎప్పుడైతే ఇంట్రొడ్యూస్ అవుతదో అప్పటి నుండి ప్రతి ఒక్క సీను పేలుద్ది. కొన్ని డైలాగ్స్‌కి పడి పడి నవ్వేశా. సెకండ్ హాఫ్ నీరసంగా ఉందేంట్రా అనుకుంటున్న టైంలో వచ్చి మంచి పంచెస్ వేస్తాడు. కెమెరా మూవ్‌మెంట్స్ వేర్ టూ గుడ్. నార్మల్ ఎంటర్‌టైనరే కదా! కెమెరా మూవ్‌మెంట్స్ అండ్ యాంగిల్స్ నార్మల్‌గానే ఉంటాయనుకున్నా, ఆ బిజినెస్ రివీల్ షాట్‌ని భలే క్యాప్చర్ చేశారు. అండ్ ఇంటర్వెల్ ఎపిసోడ్‌కి కూడా కెమెరా మూవ్‌మెంట్స్ ఇంప్రెస్ చేస్తాయి. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్ ఈస్ రియల్లీ ఇంప్రెసివ్. ఫస్ట్ 5 మినిట్స్‌లోనే మనకి బిజినెస్ ఏంటని రివీల్ చేసేస్తారు. ఇంకా బిజినెస్ చుట్టూ ఉండే కామెడీని హిలేరియస్‌గా ప్రెజెంట్ చేశారు. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే ప్రతి సీన్‌కి ఆటోమేటిక్‌గా నవ్వేస్తాం. సుహాస్ అండ్ శివాని మధ్య వచ్చే లవ్ ట్రాక్ కూడా డీసెంట్‌గా ఉంటది. ఓవరాల్ ఫస్ట్ హాఫ్‌ని డైరెక్టర్ గోపి గారు పెద్దగా కంప్లెయింట్స్ ఏం లేకుండా చాలా బాగా ప్రెజెంట్ చేశారు. సెకండ్ హాఫ్‌లో కూడా కొన్ని మూవ్‌మెంట్స్ వర్క్ అయ్యాయి. లైక్ బాలయ్య రిఫరెన్స్ ఎపిసోడ్. బట్ ఓవరాల్ సెకండ్ హాఫ్ చూసుకుంటే డిసప్పాయింట్ చేస్తది. ఎందుకనేది ఇన్ డీటెయిల్‌గా నెగెటివ్స్‌లో మాట్లాడుకుందాం. ఫస్ట్ హాఫ్ అంత హిలేరియస్ మూవ్‌మెంట్స్‌తో ఇంప్రెస్ చేసిన డైరెక్టర్ గోపి సెకండ్ హాఫ్ మాత్రం అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాడు. సెకండ్ హాఫ్ పోస్ట్ ఇంటర్వల్ వరకు బావుంటది. ఇంకా అక్కడి నుండి వచ్చే సీన్స్ అండ్ సిట్యుయేషనల్ కామెడీ వర్కౌట్ అవ్వలేదు. ప్రాపర్‌గా ఎస్టాబ్లిష్ చేసే ఒక్క సీన్ కూడా ఉండదు. కన్వీనియంట్‌గా సీన్స్ వస్తూనే ఉంటాయి. కొన్ని హిలేరియస్ మూవ్‌మెంట్స్ క్రియేట్ చేసే స్కోప్ ఉన్నా కానీ అవి ప్రాపర్‌గా ల్యాండ్ అవ్వలేదు. ఇక సెకండ్ హాఫ్‌లో నరేష్ గారిని హైలైట్ చేసి సుహాస్‌ని సైడ్ చేసిన ఫీల్ వచ్చిందనమాట. అలా అని నరేష్ గారి సీన్స్ ప్రాపర్‌గా వర్కౌట్ అయ్యాయా అంటే అది లేదు. సుదర్శన్ కామెడీ టైమింగ్ అండ్ కొన్ని మూమెంట్స్ సెకండ్ హాఫ్‌ని కొంచెం కాపాడతాయి అంతే. ఎమోషనల్ డెప్త్ కూడా నాట్ అప్ టు ది మార్క్. మూవీ ఫస్ట్ హాఫ్‌లోనే మనకు అర్థమవుతది. సెకండ్ హాఫ్‌లో సన్ అండ్ డాడ్ ఎమోషన్ ఉంటది అని. బట్ ఆ ఎమోషన్ కూడా రెగ్యులర్‌గా అనిపించింది. వివేక్ సాగర్ బీజంతో ఎమోషన్ కొంచెం ఇంపాక్ట్ క్రియేట్ చేసినా ఓవరాల్ నాట్ అప్ టు ది మార్క్ అనిపించింది. క్లైమాక్స్ కూడా ఏదో చేస్తారని ఫీల్ వస్తది. బట్ సడెన్‌గా మూవీని ఎండ్ చేసేసారు. ఎమోషనల్ మూమెంట్స్‌కి డైలాగ్స్ కొంచెం స్ట్రాంగ్‌గా రాసుంటే ఇంకా బాగుండేది. దేర్ ఇస్ లాట్ ఆఫ్ డబుల్ మీనింగ్ జోక్స్ ఇన్ ద ఫిల్మ్. అది కొంతమందికి ఇబ్బందిగా అనిపించొచ్చనమాట. పెర్ఫార్మెన్సెస్ పరంగా అందరూ ఇంప్రెస్ చేస్తారు. సుహాస్, షిబాని, నరేష్ గారు, వెన్నెల కిషోర్. బట్ ఈ సినిమాకి హీరో మాత్రం సుదర్శనే. ఓవరాల్‌గా చెప్పాలంటే ఇట్స్ అన్ యావరేజ్ ఎంటర్‌టైనర్. ఫస్ట్ హాఫ్ ఎంత పగలబడి నవ్వుకుంటామో, సెకండ్ హాఫ్ అంతలా అలా డల్‌గా కూర్చుంటాం. అంత మంచి ఫస్ట్ హాఫ్ చూసాక సెకండ్ హాఫ్ అట్‌లీస్ట్ డీసెంట్‌గా ఉన్నా కూడా బాగుండనుకున్నా. బట్ మన తెలుగు సినిమాలకుండే సెకండ్ హాఫ్ సిండ్రోమ్ గురించి తెలిసిందేగా. ఫస్ట్ హాఫ్ అయితే హ్యాపీగా నవ్వుకోవచ్చు. నాది గ్యారంటీ. కుదిరితే రేపు ఇంకొన్ని మూవీస్ రివ్యూస్‌తో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ. బాయ్.